హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ గౌతమి. ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఏమైపోయింది మా గౌతమి 5 రోజులో 6 రోజులో అయింది వీడియో పెట్టి అని చెప్పి చాలామంది అనుకుంటూ ఉండుంటారు. చాలామంది కాదులే అబ్బా, కొద్దిమంది అన్నా అనుకుంటూ ఉంటారు. మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు కదా. సో ఏం లేదు, నేను హైదరాబాద్ వెళ్ళాను, లేనమాట. అందుకనే నాకు వీడియోలు పెట్టడానికి అవ్వలేదు. నాకు అక్కడ రకరకాల విజిట్లు అనమాట, ఇల్లు ఫంక్షన్లు, వేరే వేరే చుట్టాలని పలకరించడాలు. సో వీటన్నిటిలో నాకు వీడియో పెట్టడానికి అవ్వలేదు, అందుకనే వీడియో పెట్టలేదు. అందుకనే చాలా రోజులైంది వ్లాగ్ షేర్ చేసి. ఈ మధ్యకాలంలో అయితే డైట్ వీడియో లేకపోతే లేదు అన్నట్టుగా ఉంటుంది కదా. సో అందుకనే చాలా రోజులైంది డిఐఎంఎల్ అంటే డే ఇన్ మై లైఫ్ షేర్ చేసి అని చెప్పి ఒక వ్లాగ్ షూట్ చేశాను. ఇదేంటంటే మేము హైదరాబాద్ ఎందుకు వెళ్ళామంటే, మేము వెళ్ళిన రీజన్ వచ్చి ఒక రిసెప్షన్, వెడ్డింగ్ రిసెప్షను. వెడ్డింగ్ వచ్చి వైజాగ్లో అయింది, హైదరాబాద్లో రిసెప్షన్ అనమాట. మా ఫ్యామిలీ, మా మామగారి కజిన్ సన్నది. సో కజిన్ సన్ అంటే మేనమామ మనవడు అనమాట అబ్బాయి. ఆ వెడ్డింగ్ రిసెప్షన్కి హైదరాబాద్లో అటెండ్ అయ్యాము. సో ఇదిగో కనిపిస్తుంది కదా, ఇక్కడే రిసెప్షన్ అరేంజ్మెంట్ అంతా. సో దానికోసం అని వెళ్ళి తర్వాత వేరే వేరే చుట్టాలందరినీ కూడా కలిసి వచ్చాము. దానివల్ల నేను వీడియోలు పెట్టడము అవ్వలేదు. సో ఆ వీడియోస్ అండ్ మేము విజిట్ చేసినవి, అంటే నేను ఉన్న 4 రోజులు ఏం చేశాను అక్కడ అనేది మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నా. అది విషయం. సో ఈ 4 రోజులు మీరు నా వీడియోలు మిస్ అయ్యారు. సో నేను ఈ 4 రోజులు ఏం చేశానో ఈ వీడియోలో చూడండి. ఫంక్షన్లో నా చీర జరీకోట శారీ తెలుసు కదా, అందులో పైతని డిజైన్ లాగా, ప్రింట్ లాగా, పైతని చీర కాదు, పైతని ప్రింట్ అంటే లౌడ్. సరే లౌడ్ గా చెప్పలే, మా అషు లౌడ్ గా చెప్తున్నాను అంటున్నాడు. ఇది వచ్చేసి మంచి లావెండర్ కలర్. ఇదిగోండి, ఇది చీర. నెక్స్ట్ క్లిప్పింగ్ లో చూపిస్తా ఫుల్ ఎలా ఉంటుంది, ఇందులో కనిపిస్తుందో లేదో. ఫంక్షన్ జరిగే దగ్గరికి వెళ్ళినప్పుడు అప్పుడు చూపిస్తా. ఇంతే, అద్దంలో కనిపిస్తుంది ఫుల్. అది ఓకే. విన్నారు కదా, మా షుగర్ నన్ను గౌతమి అనే పిలుస్తాడు. ఏం చేసినా ఎక్కడున్నా గౌతమి గౌతమి అనే పిలుస్తాడు అనమాట. మ్యాక్సిమం అందరినీ అలా పేర్లు పెట్టే పిలుస్తున్నాడు. అండ్ ఇదైతే ఫంక్షన్ జరిగిన ప్లేస్. అండ్ మా వాళ్ళు, అంటే మేమందరం వెళ్ళిన ఇంట్లో వాళ్ళు, మా ఇంట్లో వాళ్ళు ఇక్కడ స్టే చేశారు ఫంక్షన్ జరిగిన హోటల్లోనే. మేము వేరే చుట్టాల ఇంట్లో ఉన్నాం అనమాట. అంటే మాకు ఇన్వైట్, పర్టికులర్గా ఇన్వైట్ ఉంది అక్కడికి వచ్చి ఉండమని చెప్పి. అందుకని చెప్పి మేము ఎప్పటి నుంచో వచ్చినప్పుడు డెఫినెట్గా ఈసారి ఇక్కడికే రావాలి అన్నారు. ఇంకా అందుకని చెప్పి మా ఇంట్లో వాళ్ళు ఇక్కడ ఉంటే, నేను పిల్లలు మేమేమో అక్కడ ఉన్నాం అనమాట. సో ఇది బాగుంది, హోటల్ అయితే చాలా బాగుంది. మేము మధ్య మధ్యలో మా షుగర్ గొడవ చేస్తూ ఉంటాడుగా, అంటే చిన్నపిల్లలు కదా, ఈ టాయిలెట్లని అవన్నీ ఇవన్నీ ఉంటాయి కదా. సో కాసేపటికోసారి నేను హోటల్ రూమ్లోకి వెళ్తానే ఉన్నాను వీళ్ళని తీసుకుని. అందులోనూ ఓపెన్ ప్లేస్లో పెట్టారు. ఎంత ఎయిర్ బ్లోయర్స్ పెట్టినా కూడా వా బాబు ఏంటబ్బా హైదరాబాద్లో అంత వేడిగా ఉంది. మా విజయవాడే అనుకుంటే విజయవాడ కన్నా వేడిగా ఉందనిపించింది. చాలా అంటే చాలా హాట్ అనిపించింది. మేము అనుకున్నాం ఇదివరకు ఇట్లా ఉంటుందేమోనని, కానీ చాలా మారిపోయింది వెదరు. ఇది ఫంక్షన్ అయితే వీళ్ళది, కార్తికేయ అండ్ ప్రియాంక, పెళ్ళికొడుకు పెళ్లి కూతురు పేర్లు. సో ఓపెన్లో పెట్టారు. బాగుంది, చాలా డెకార్ అయితే చాలా బాగుంది, చాలా క్యూట్గా, చాలా ఎలిగెంట్గా, నీట్గా ఉందన్నమాట. చాలా బాగా అనిపించింది. చక్కగా ఒక మంచి ఫోటో బూత్ పెట్టారు. ఈ మధ్య చాలామంది ఏ ఫంక్షన్ అయినా, బర్త్డే అయినా, హాఫ్ శారీ అయినా, ఇంకో ఫంక్షన్ అయినా ఈ ఫోటో బూత్స్ పెడుతున్నారు. చక్కగా వచ్చిన వాళ్ళందరూ మంచిగా రెడీ అయ్యి వస్తారు కదా. సో ఇంట్లో తీసుకున్నా తీసుకోపోయినా అక్కడ మంచిగా ఫోటోలు తీసుకుంటారని చెప్పి అది అరేంజ్ చేస్తున్నారు. సో ఇది పెళ్ళికొడుకు పెళ్లి కూతురు. వీళ్ళు యుఎస్లో జాబ్ అనమాట, ఇక్కడ ఉండరు. సో ఈ పెళ్ళవ్వంగానే వీళ్ళు వెళ్ళిపోతారు. చాలా మంది ఇక్కడ డాన్స్ కోర్స్ ఎదురు చూస్తున్నారు, బికాజ్ అందరికీ డాన్స్ చేయడం అంటే ఇష్టం కాబట్టి. మరి కొన్ని సీటింగ్లో డాన్సెస్ కూడా ఒక బ్యూటిఫుల్ గణేష్ వందనాలతో ముందుకు రాబోతున్నారు. సో అండ్ వచ్చిన వాళ్ళకి మంచి ఎంటర్టైన్మెంట్ లాగా ఇలాగా పక్కన ఒక స్టేజ్ కట్టి డాన్సులు అనమాట. కొంచెం సేపు వీళ్ళు చేస్తే తర్వాత నార్మల్ ఆడియన్స్ కూడా వెళ్ళి చేశారు.
అసలు ఈ పెర్ఫామ్ చేసేవాళ్ళు కొద్దిసేపు చేస్తే విడిగా ఉన్న చుట్టాలు వీళ్ళు వస్తారు కదా, వాళ్ళు చాలాసేపు చేశారు. నేనైతే వెళ్ళలేదు. మామూలుగా అయితే అందరూ ఇట్లా చేస్తూ ఉంటే నేను కూడా వెళ్తా, కానీ ఎందుకో ఈసారి వెళ్ళలేదు. కూర్చొని చక్కగా ఎంజాయ్ చేశాను. ఎందుకంటే ఓపెన్ ప్లేస్లో కదా, సో ఇవన్నీ అంటే ఏసీలో అనుకోండి చెమటకి ఏదైనా చేసినా కాసేపటికి చెమట పోతుంది, హ్యాపీగా సెట్ అయిపోవచ్చు. ఆ ఓపెన్ అనేసరికి బాబోయ్ మళ్ళీ అసలే చీర కట్టుకొని ఉన్నాము, చెమటకి చిరాగ్గా ఉంటుంది, ఆ చీర స్వెట్కి తడిచిపోయి అన్ఈజీగా ఉంటుందని నేనైతే రిస్క్ చేయలేదు. ఇదిగోండి ఇదైతే ఫంక్షన్ ప్లేస్. ఫుడ్ చాలా బాగుంది. రిసెప్షన్ కదా, బోత్ వెజ్ అండ్ నాన్ వెజ్ ఫుడ్స్ అన్నీ ఉన్నాయి. ఫుడ్ చాలా బాగుంది. అండ్ నైట్ టైం కాబట్టి నేను చాలా లైట్గా తిన్నాను. మా పిల్లలకి వాళ్ళకి శుభ్రంగా పెట్టి నాకేమవుతుందంటే ఈ మధ్యకాలంలో లిమిట్ అంటే బాగుంది కదా అని చెప్పి తినాల్సిన దానికన్నా కొద్దిగా అంటే ఒక్క స్పూన్ ఫుడ్, రైస్ అనుకోండి ఆర్ ఇంకోటి అనుకోండి, కొద్దిగా ఎక్కువ తిన్నా కూడా నాకు వామిట్ అయిపోతుంది. అంటే పొట్ట యాక్సెప్ట్ చేయట్లేదు. ఎంత తినగలనో అంతే తినగలుగుతున్నాను. కొద్దిగా తిన్నా కూడా అది ఇంకా ఏంటో గొంతులోనే ఉన్న ఫీలింగ్ వచ్చేసి నాకు అసలు వామిట్ సెన్సేషన్ వస్తుంది. అందుకని చెప్పి నేనైతే రిస్క్ చేయలేదు. నాకైతే అబ్బా ఆ రోజు ఏంటో పిచ్చి పిచ్చిగా కట్టుకున్నా అనిపించింది. చీర హడావిడిగా రెడీ అయ్యి వెళ్ళాము. అంటే మేము బయలుదేరి వెళ్ళిన రోజే ఫంక్షన్ అనమాట. బట్ చీర మాత్రం లైట్లో బాలే ఉంది అసలు. వీళ్ళు చక్కగా మంచి మంచి పాటలకి డాన్స్ చేశారు. చాలా అంటే చాలా బాగా చేశారు. మంచి పర్ఫార్మెన్సెస్ ఇచ్చారు. ఈ డాన్స్లో ఒక హైలైట్ అయితే ఫంక్షన్కి వచ్చిన ఒక గెస్ట్ ఒక పాట పాడారనమాట. నేను మొత్తం షూట్ చేయలేదు కానీ భవిష్యకి ఇచ్చి ఫోన్ను షూట్ చేయమన్నా ఎంత బాగా పాడారో. ఎంత బాగా పాడారో కదా పాట. ఫంక్షన్కి వచ్చిన గెస్ట్ అనమాట. నాకు తెలియదు బేసిక్గా ఎవరో. అండ్ అక్కడ ఒక చెట్టు చూశాను. అబ్బా మనకి ఎక్కడికి వెళ్ళి ఈ మొక్కలు చెట్లకు బాగా కనెక్ట్ అవుతాంగా. అక్కడ ఒక చెట్టు చూసి ఆ చెట్టు అదేంటో మీకు తెలిస్తే కమెంట్లో చెప్పండి. మా అమ్మాయిని వీడియో తీసుకురమ్మంటే ఏదేదో తీసుకొచ్చింది. యాక్చువల్లీ ఆ చెట్టుకు వచ్చేసి మర్రి చెట్టుకి ఊడలు వేలాడుతున్నట్టు, అదిగోండి శివలింగాల పూల చెట్టుకు కనుక వచ్చినట్టు రకరకాలుగా ఊడలు వేలాడుతున్నాయి. ఆ వేలాడుతున్న వాటికి పువ్వులు ఉన్నాయి. అది వెరైటీగా ఉందేంటో అసలు. అది ఆ మొక్క ఏంటో నాకు అర్థం కాలేదు. నేను వీడియో తీసుకున్నాను అనమాట. మా నర్సరీ ఆంటీకి చూపించి అదేంటో అడుగుదామని. అండ్ ఈ ఫంక్షన్ తర్వాత అయితే మేము మా చుట్టాల ఇల్లు విజిట్ చేసాము. అండ్ చాలామంది నా శారీ డీటెయిల్స్ అడిగారు ఇన్స్టాలో షేర్ చేసినప్పుడు రీల్. అందులో నేను మర్చిపోయాను. ఈ శారీ వచ్చేసి నేను మా టైలర్ ఆంటీ, అంటే నాకు బట్టలు బ్లౌజెస్ ఇవన్నీ స్టిచ్ చేసే మా ఆంటీ ఎవరైతే ఉన్నారో ఆ ఆంటీ దగ్గర కొనుక్కున్నాను అనమాట ఆ చీర. సో అది షాప్లో తీసుకున్నది కాదు. ఆంటీ ఎక్కడి నుంచి తెప్పించారనేది అయితే నాకు తెలీదు. జరీకోట టైప్ చీర, 4-5 కలర్స్ ఉంటే నాకు ఈ కలర్ లెవెండర్, ఎప్పుడో అశ్వత్ భోగిపళ్ళప్పుడు ఒకసారి ఒక చీర నేను ఓన్గా డిజైన్ చేసుకున్న ఫ్యాబ్రిక్ కొనుక్కొని. దాని తర్వాత అసలు నా దగ్గర లెవెండర్ లేదు. ఈ కలర్ చాలా బాగుంది అనిపించింది. అండ్ ఫంక్షన్ లైటింగ్లో అయితే అదిరిపోయింది. చాలా అంటే చాలా బాగా అనిపించింది. నేనే కట్టుకోవడం సరిగ్గా పిచ్చి పిచ్చిగా కట్టుకున్నాను. ఏంటో చీర కట్టుకోవటం అన్నారు, చుట్టుకోవడం అంటారే, ఏదో అట్ట పిచ్చి పిచ్చిగా చుట్టుకొని వెళ్ళిపోయాను అనిపించింది. బట్ చాలా కంఫర్టబుల్గా స్టిఫ్గా లేకుండా చాలా బాగుంది. సో శారీ అయితే నేను మా ఆంటీ దగ్గర కొన్నా కాబట్టి ఇది షాప్ నేమ్ నేను మెన్షన్ చేయలేను. నేను టైలర్ ఆంటీ ఎవరైతే ఉన్నారో అక్కడ కొనుక్కున్నా. అండ్ తర్వాత ఇది మా ఫ్యామిలీ మెంబర్స్, మా మామగారు వాళ్ళ ఫ్యామిలీ చాలా పెద్దది. మా మామగారు వాళ్ళ మదర్ వాళ్ళు 9 మెంబర్స్, బ్రదర్ అండ్ సిస్టర్స్ 9. ఆ 9లో ఫస్ట్ అందరికన్నా ఎల్డర్ వన్ ఎవరైతే ఉన్నారో ఆ తాతగారికి 12 కిడ్స్. అవుట్ ఆఫ్ 12 6 లేడీస్ 6 జెంట్స్. సో నేను మొన్న ఒక రోజు ఊరికే రఫ్గా కూర్చొని కౌంట్ చేశాను అనమాట. ఇంతమంది 9 మెంబర్స్లో ఒకళ్ళకి 12, మిగిలిన వాళ్ళందరి కౌంట్ చేస్తే అరౌండ్
270 to 300 మెంబర్స్ ఓన్లీ ఫ్యామిలీ మెంబర్సే ఉన్నారు. బయట చుట్టాలని ఎవరిని పిలవకుండా వీళ్ళ వరకే ఒక మంచి పెద్ద ఫంక్షన్ చేసేయచ్చు. సో అందుకనే వాళ్ళ సైడ్ ఫంక్షన్లు ఏమున్నా కూడా చుట్టాలు బయట వాళ్ళకన్నా కూడా అంతా ఇంట్లో వీళ్ళే ఎక్కువ ఉంటారనమాట. సో చాలా పెద్ద ఫ్యామిలీ వాళ్ళది. అంటే మా మామగారు వాళ్ళ మదర్ వాళ్ళది, అమ్మమ్మ వాళ్ళది, ఫాదర్ వాళ్ళ సైడ్ మళ్ళీ వేరే. సో తర్వాత మేము విజిట్ చేసిన అక్క కనిపించే ఆవిడ వాళ్ళ హస్బెండ్, మేము వచ్చామని ఆయనకి పాటలు పాడటం అంటే ఇష్టం అంట. సో మా కోసం అని చెప్పి మేము బయలుదేరి వస్తుంటే ఒక మంచి సాంగ్, అంటే మా మామగారి ఫేవరెట్ సాంగ్, మా మామగారి ఫోన్ రింగ్ టోన్ కూడా అదే ఉంటుంది, ఆ పాట పాడారు బయలుదేరి వస్తుంటే. సో ఆ పాట నేను కూడా మీకు వినిపిద్దామని చెప్పి ఒక చిన్న క్లిప్పింగ్ తీశాను. అది ఎవరికైనా ఒక ఇంట్రెస్ట్ ఉండటం వేరు, ఆ ఇంట్రెస్ట్ని ఆచరించడం వేరు. చాలామందికి చాలా హాబీస్ ఉంటాయి కానీ అందరు ఫాలో అవ్వరు. ఫాలో అవ్వడం కూడా చాలా ఇంపార్టెంట్. విన్నారు కదా ఆ పాట ఏ సినిమాలోది, పాట పాడిన వాళ్ళు ఎవరు అనేది నాకు చెప్పండి. చాలా ఫేమస్ సాంగ్. మా ఇంట్లో రోజు ఫోన్ మోగినప్పుడల్లా ఈ పాట వస్తూనే ఉంటుంది. సో మీకు కూడా చెప్తున్నా, మీకు ఏ హాబీ ఉన్నా సరే, మీకు డ్రాయింగ్ ఇష్టమా, ముగ్గులు వేయడం ఇష్టమా, ఇంకోటి ఇష్టమా, ఇష్టం అని చెప్పడం కాదు, నాకు అది ఇష్టం ఇది ఇష్టం అని చెప్పడం కాదు, చెప్పింది చేయడం అనేది గ్రేట్ థింగ్. సో ఇదైతే మళ్ళీ నేను ఇంకా ఆ రోజు విజిట్ చేసిన అన్ని హౌసెస్ తీయలేదన్నమాట. వెళ్ళిన ప్రతి చోట 4 ఇళ్ళు విజిట్ చేసాము. డే అంతా మాకు చుట్టాల ఇళ్ళుకి వెళ్ళడమే సరిపోయింది. అండ్ తర్వాత నైట్ మేము ఉన్న ఇంటికి, అంటే మేము స్టే చేసిన ఇంటికి 5 minutes డిస్టెన్స్లో ఈ జీవీకే మాల్ ఉందన్నమాట. ఇంట్లోంచి బయటకు వస్తే ఎగ్జాక్ట్గా 5 minutes డిస్టెన్స్, 5 to 10 minutes లోపల. సో దగ్గర యాక్చువల్లీ లూలు మాల్కి వెళ్దాం అనుకున్నాం. లూలు వచ్చి చాలా దూరం అక్కడికి. అండ్ ఆన్లైన్ ఈ జీపీఎస్లో చూస్తే గంట చూపించింది ట్రాఫిక్లో. సో అందులో వీకెండ్ కూడా కాదు, వీక్ డే అంటే ఎంప్లాయీస్ అందరూ ఇంటికి వస్తూ ఉంటారు కదా. సో ఆ బాబాయ్ ఆ రష్లో నాకైతే అసలు ఆ ట్రాఫిక్కి వామ్మో అనిపించింది. మా వల్ల కాదు, మాకు ఇక్కడ హాయిగా అలవాటు అయిపోయి నా వల్ల అయితే కాలేదు అసలు ఆ ట్రాఫిక్లో. సో అంత దూరం వెళ్ళి ఇప్పుడు వెళ్ళేసరికి బోల్డ్ అంత టైం అయిపోతుంది. మళ్ళీ అక్కడ ఉన్నట్టు ఉండదు, పెట్టినట్టు ఉండదు. అప్పటికే మేము మార్నింగ్ నుంచి ఎండలో అటు ఇటు తిరిగి పిల్లలు కూడా త్వరగా టైర్డ్ అయిపోయారు, నిద్రపోతారని ఇంకా పక్కనే ఉన్న ఈ జీవీకేకి వెళ్దామని చెప్పి ఇంకా జీవీకేకి వెళ్ళాము. సో వెళ్ళి అక్కడ ప్లే జోన్లో ఏవో ఆటలాడామన్నమాట. ఆటలాడటం వాళ్ళేనా ఆడేది, నేను కూడా ఆడదామని చెప్పి నేను కూడా ఏదో కార్ రేస్ చేస్తే కారుని తీసుకుపోయి అటు ఇటు గుద్ది పడేసాను అనమాట. ఆ గేమ్లో అటు బార్డర్ లైన్, ఇటు నాకు నిజంగా కనుక అనిపించింది ఈ రేస్ కనుక పెడితే ఆ కార్కి డ్యామేజ్ అవ్వని ప్లేస్ ఉండదేమో, మొత్తం డ్యామేజ్ చేస్తాయేమో అని. కార్ డ్రైవింగ్ బాగానే చేస్తాం కదా, గేమ్లోకి వెళ్ళేసరికి అంతా వేరేగా ఉందబ్బా. నాకు వచ్చు కదా బ్రహ్మాండంగా ఆడేస్తాను అనుకుని చెప్పి కూర్చుంటే తుక్కు చేస్తాను ఆ కార్ని. 5th place వచ్చాను అనమాట ఫైనల్గా.
తర్వాత అయితే ఇది మళ్ళీ నెక్స్ట్ డే వచ్చేసి ఇది మా ఇంకో రిలేటివ్స్ ఇంటికి వెళ్తున్నా. ఇది మీకు అర్థమైపోద్ది నేను ఎవరింటికి వెళ్ళానో. వీడియో చూస్తూ ఉంటే మీకు తర్వాత చెప్పండి, మీరే కమెంట్స్లో చెప్పండి నేను ఎవరిలో విజిట్ చేశానని. ప్లేస్ అయితే చాలా బాగుందబ్బా, కొంచెం సిటీలో నుంచి కొంచెం దూరంగా ఉన్నట్టు అనిపించింది, కానీ చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడే డెవలప్మెంట్ కన్స్ట్రక్షన్స్ నడుస్తూ ఉన్నాయి. కానీ నాకు పర్టికులర్గా హై రైజ్ టవర్స్ అంటే ఎందుకో నాకు ఇష్టం ఉండదు. అంటే ఒకళ్ళతో ఒకళ్ళకి సంబంధం లేకుండా అంతమంది, అంటే చిన్న కమ్యూనిటీ అనుకోండి, ఒకళ్ళకొకళ్ళు పరిచయం అవుతారు, మాట్లాడుకుంటూ ఉంటారు. అంతమందిలో అనేసరికి మనకి ఎవరు తెలీదు. నాకేమో కబుర్లు కావాలి, లేచిన దగ్గర నుండి సాయంత్రం దాకా ఏదో ఒకటి మాటలు చెప్తానే ఉంటాను. కింద వాకింగ్ టైంలో పెద్ద మీటింగ్, మార్నింగ్ టైంలో పెద్ద మీటింగ్, ఇలా మీటింగ్స్ నడుస్తూ ఉంటాయి మాకు. అట్లాంటిది నాకు అంత ఐసోలేటెడ్గా సపరేట్గా ఉండటం అంటే నా వల్ల అయితే కానే కాదు. అండ్ ఇంకోటి నాకు హైట్స్ అంటే చాలా భయం. వాటర్ ఒక హైడ్రోఫోబియా ఎలా ఉందో హైట్స్ కూడా. 5 అంతస్తుల వరకు ఓకే, మేము ఉండేదైతే 3rd floor, 5th నేను అప్పుడు వద్దన్నాను, 3rd చాలని. అట్లాంటిది ఈ ఇల్లు అయితే 17th floorలో ఉంది. వామ్మో, నాకైతే ఇది గుండె గుబేలు అంటది అంటారే. ఆ బాల్కనీలోకి వచ్చి కిందకు తొంగి చూడాలంటేనే ఆ గ్రిల్ ఉంది కాబట్టి సరిపోయింది బాబోయ్ అని చెప్పి నేనైతే ఎడ్జ్లోకి కూడా వెళ్ళలేదు. మనం గట్టిగా కేర్ఫుల్గానే ఉంటాం కదా, అయినా కూడా ఎందుకో తెలీదు, హైట్ అంటే భయం అంతే. సో అదనమాట. ఈ ఇంకో చుట్టాల ఇల్లు కూడా విజిట్ చేసి ఇప్పుడు అర్థమైపోయి ఉంటుంది నేను ఎవరింటికి వచ్చానో. ఈ ఫోటోలోనే ఉన్నారు, సో అందుకే నేను చెప్పలేదు, డెఫినెట్గా ఫోటో చూస్తే అర్థమవుతుందని. చక్కగా మేము వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి ఎండలో వెళ్తే మా ఆంటీ చల్లగా జెల్లీ చేసి రెడీగా ఉంచారనమాట. సో వెళ్ళగానే ఆ చల్లటి జెల్లీ తినేసేసి హ్యాపీగా కాసేపు కబుర్లు చెప్పి మేము అక్కడి నుంచి బయలుదేరాం అనమాట. ఇక్కడ నుంచి బయలుదేరి ఇంకా మేము విజయవాడకు వచ్చేసాము. కానీ అమ్మో ఏం హైదరాబాద్ అబ్బా, ఎంత వేడిగా ఉంది ఏంటి అనిపించింది. సో ఇదన్నమాట మా వ్లాగ్ అయితే ఇలా నడిచింది. అండ్ ఇంకొక మంచి డైట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.